హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ యాదవ్ ఛానల్. ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటి అంటే మేము ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఇది 5 days ట్రిప్ అని ప్లాన్ చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకలో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడానికి అంతా రెడీ అయ్యామన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా లగేజ్లన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ సర్దేసుకొని అరౌండ్ 3 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము తిరుపతి నుంచి. ఇక్కడ జర్నీ స్టార్ట్ అయిన వెంటనే కార్తీక్ అయితే ప్రశాంతంగా పడుకునేసాడు, డిస్టర్బ్ ఏం చేయలేదు. వాళ్ళ డాడీ దగ్గర ఇదే ఫస్ట్ టైం అంతా హ్యాపీగా నిద్రపోవడం. పడుకున్నాడు. మేము ఇంకా అందరం సెటిల్ అయ్యి మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఈ 5 days ఎలా ఉండింది ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోస్లో ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్, బ్యూటిఫుల్ విజువల్స్ కూడా ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. సీరియస్గా చూస్తున్నారు. మొటిక్కాయ మహేష్ వాళ్ళకి అయ్యో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి డిన్నర్ టైంకి మూన్లైట్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ హోటల్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది, కానీ మాకు తెలుసు ఫుడ్ అయితే అంత మనకి నచ్చదు, మనకి సౌత్ సైడ్ ఉన్నట్టు అలా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని తెలుసు. బట్ ఏదో ఒకటి తినాలి అన్నట్టు వెళ్ళాము. అక్కడైతే ఫిష్ ట్యాంక్ ఒకటి ఉంది, దాంతో బాగా ఆడుకున్నాడు కార్తీక్. కొంచెం డిఫరెంట్ సెట్టింగ్ అని నాకు అనిపించింది. చాలా బాగుంది, అంబియన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఫుడ్ అయితే అంత టేస్టీగా లేదు. ఇంకా మా డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసి కొకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ ఒక హోమ్ స్టేలో అయితే నైట్ స్టే చేసాం. కాకపోతే కంప్లీట్ జర్నీ ఫుల్ వర్షం అన్నమాట. వర్షంలోనే జర్నీ జరిగింది, కానీ రూట్ అయితే చాలా డిఫికల్ట్ ఉంది. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయేసి టెంపుల్కి వెళ్ళాలి అని రెడీ అయిపోయాం. యాక్చువల్గా పూజ చేసుకోవాలి అని అనుకున్నారు, కానీ అది ఇప్పటికే టైం అయిపోయింది. మేము మిడ్నైట్ ఎప్పుడో రీచ్ అయ్యాము కదా హోటల్కి. సో ఇంకా మార్నింగ్ నిద్ర లేచి టెంపుల్కి రెడీ అవ్వడానికి 10 అయిపోయింది. ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇలా జెంట్స్ అండ్ లేడీస్ ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి. సో అలాగే ట్రెడిషనల్ వేర్ యాజ్ లైక్ తిరుమల అన్నమాట. దర్శనం అయితే ఎక్కువ రష్ లేదు, ఫ్రీగా అండ్ ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకొని బయట వచ్చేసాము. ఎక్కువ టైం అయితే పట్టలేదు. బయట వచ్చి ఇంకా మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా కొకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి అక్కడ రూమ్ అయితే వెకేట్ చేసి ధర్మస్థలంకి స్టార్ట్ అయ్యాము. ఇన్ బిట్వీన్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా వాటర్, ఇలా వాటర్ ఫ్లో అవుతూనే ఉంది. బ్రిడ్జ్లు అయితే ఇంకా లెక్క లేదనమాట, దారి పొడవునా బ్రిడ్జ్లు ఉన్నాయి. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్ వర్షం కూడా పడుతూనే ఉంటుంది. 5 minutesకి ఒకసారి వర్షం పడుతుంది, 5 minutes గ్యాప్ ఇస్తుంది. చాలా అయితే బాగుంది, ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి ధర్మస్థలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ధర్మస్థలంకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ దర్శనంకి వెళ్ళాము. కొంచెం టైం పట్టింది. ఇక్కడ క్యూ అంతా వెయిట్ చేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. బాగా దర్శనం అయిన తర్వాత బయట వచ్చి మా కార్తీక్ని ఒక్క ఫోటో తీసుకురా అంటే వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఒక్క ఫోటో కూడా తీసుకోకుండా ఆడుతూనే ఉన్నాడు. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది.
మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు దాన్ని రీమోడల్ చేసినట్టున్నారు. ఇప్పుడు కొంచెం బాగుంది. ఒక ఫోటో కూడా తీసుకోకుండా బాగా సతాయిచ్చాడు అనమాట వాడు. సో ఇక్కడైతే మేము ధర్మస్థలం నుంచి శృంగేరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది కంప్లీట్గా 2.5 to 3 hours జర్నీ అనమాట. మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. నైట్ టైం ఫుల్ మంచు, సౌండ్స్, డీప్ కర్వ్స్, కొంచెం డిఫికల్ట్ ఉంది బట్ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. లైక్ అడ్వెంచరస్ జర్నీ లాగా అనింది. నైట్ అయితే అరౌండ్ 1 o'clockకి శృంగేరికి రీచ్ అయిపోయి అక్కడ స్టే చేసాము. స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ నెక్స్ట్ డే టెంపుల్ ఆ విజువల్స్ సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఏంటంటే ఫస్ట్ డే ఎక్కడెక్కడ విజిట్ చేసాము అనేది. సెకండ్ వీడియోలో రిమైనింగ్ టెంపుల్స్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like and subscribe our channel.